రోజుల్లో మనం డబ్బులు దాచుకోవడం ఎంతో ఈజీ. గతంలో డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అంతగా తెలిసేది కాదు. బ్యాంకుల్లో ఉంచేవారు. కానీ ఇప్పుడు అనేక మార్గాలు కనిపిస్తున్నాయి. మనం డబ్బులు దాచుకునేందుకు స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు సహా ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే బ్యాంక్ ఎఫ్డీలు వీటిలో కాస్త సురక్షితమని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టల్ డిపార్ట్మెంట్లో అనేక రకాల పథకాలు ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీల్లో ఇంకా గ్యారంటీ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిల్లో దీర్ఘకాలంలో డిపాజిట్లపై మంచి రాబడి ఉంటుందని చెప్పొచ్చు. ప్రభుత్వ సెక్యూరిటీ కూడా ఉంటుంది. చిన్న మొత్తాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. మరి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ పథకంలో డిపాజిట్లకు ఎన్నేళ్లలో ఎంత రిటర్న్స్ వస్తుంది? పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే మంచి రాబడి అందుకోవచ్చు. ఇది మనం డిపాజిట్ చేసే అమౌంట్ పై ఆధారపడి ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఇవి కాల వ్యవధుల్ని బట్టి వడ్డీ రేట్లు ఉంటాయి. ఏడాది డిపాజిట్ పై 6.9% వడ్డీ రేటు ఉంటుంది. 2 ఏళ్ల పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ అకౌంట్ పై 7% వడ్డీ రేటు అమల్లో ఉంటుంది. 3 ఏళ్ల టైం డిపాజిట్ పైన ఇంతే వడ్డీ రేటు ఉంటుంది. ఇక 5 ఏళ్ల పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ అకౌంట్ పై మాత్రం గరిష్టంగా 7.50% వడ్డీ రేటు వర్తిస్తుంది. మనం దాంట్లో ఏ టెన్యూర్ అయినా ఎంచుకోవచ్చు. ఈ స్కీమ్ లో మనం కనీసం ₹1000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎలాంటి పరిమితి లేదు. ఇప్పుడు మీరు 5 ఏళ్ల కాల వ్యవధిపై ₹1,00,000 పెట్టుబడి పెట్టినట్లయితే ఎంత పొందుతారో ఇప్పుడు చూద్దాం. దీనికి ప్రస్తుతం 7.50% వడ్డీ అందుతుంది. ఇక్కడ ₹1,00,000 డిపాజిట్ మొత్తంపై 5 ఏళ్లలో 44,995 వడ్డీ పొందుతారు. మొత్తం మెచ్యూరిటీకి చేతికి ₹1,44,995 వస్తుంది. అదే ₹2,00,000 డిపాజిట్ చేస్తే మీ చేతికి ₹2,89,990 వస్తుందని చెప్పొచ్చు. అదే ₹5,00,000 డిపాజిట్ పై ₹7,24,974 వస్తుంది. ఇక ఏడాది వ్యవధి ఉన్న టైం డిపాజిట్ పై ప్రస్తుతం ఇక్కడ 6.9% వడ్డీ రేటు ఉండగా దీంట్లో ₹1,00,000 పెట్టుబడి పెడితే ఏడాది తిరిగేసరికి మీ చేతికి ₹1,07,081 వస్తుంది. ఇక 2 ఏళ్లు 3 ఏళ్లు టెన్యూర్ డిపాజిట్లపై 7% వడ్డీ రేటు ఉండగా ఇక్కడ ₹1,00,000 పెట్టుబడి పెట్టినట్లయితే 2 ఏళ్లకు ₹1,14,888, 3 ఏళ్లకు ₹1,23,144 వస్తుంది. వచ్చిన మొత్తానికి మరింత అమౌంట్ కలిపి డిపాజిట్ కలిపితే మరింత వడ్డీ లభిస్తుంది. సెక్యూరిటీ లేని చోట్ల కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టాలి.